గంగా కేర్ ఆఫ్ బస్తీనే కదా. నో, తన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో చెప్పనా? దానికంటే ముందు మావయ్య గారి చెల్లెలు సుధా గారి కూతురు చిన్నప్పుడే తప్పిపోయింది కదా. అవును, తను స్కెచ్ వేయించమని మనం ఆర్టిస్ట్ని కూడా కలిసాం కదా. నాకు తెలిసిన విషయాలే చెప్తావేంటి బ్రో? అసలు విషయం చెప్తాను, వెయిట్. ఇప్పుడు సుధా విశ్వనాథ్ల కూతురంటే మావయ్య గారికి మేనకోడలే కదా. అవును, రుద్రబాబు గారికి మర్దలు, నీకు చెల్లెలు వరుస, నాకు అక్క వరుస అవుతుంది. ఇంకా ఒకవేళ వాళ్ళు విడిపోకుండా కలిసి ఉండుంటే మావయ్య గారు తన మేనకోడలనే ఇంటి కోడలుగా చేసుకునేవారు. ఆమె రైట్? మేబీ. విధి విచిత్రమైనదంటుంటే నేను నమ్మేవాణ్ణి కాదిష్క, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. ఎందుకంటే అనుకోని విధంగా, అనుకోని పరిస్థితుల్లో ఆ ఇంటి మేనకోడలే ఆ ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. వాట్? ఎవరా మెయిన్ కోడలు? అసలు ఎవరి గురించి చెప్తున్నావు బ్రో? గంగ గురించే ఇష్క. గంగ ఎవరో కాదు, సుధా విశ్వనాథుల కన్న కూతురు. విజేంద్ర ప్రతాప్ మేనకోడలు, రుద్ర ప్రతాప్ మరదలు కమ్ భార్య. ఏమంటున్నావు బ్రో? చెప్పింది నిజమేనా? అసలు అలా ఎలా? గాడ్, టోటలీ కన్ఫ్యూజ్డ్. రామనాథం గారి స్కెచ్ చూడగానే నేను ఇలానే షాక్ అయ్యాను. ఇంతవరకు డెస్టినీ డ్రైవ్ ఇష్కా, ఇప్పుడు మాత్రం ఆ గంగ డెస్టినీ నేను డిసైడ్ చేస్తాను. ఈ విషయం ఇంకెవరికైనా తెలుసా? గంగ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లోనే పని చేస్తున్నారు కదా, వాళ్ళకి తెలిసే ఉంటుందేమో. అఫ్ కోర్స్, 50-50 ఛాన్సెస్. తెలియకుండా అక్కడ పనిలో చేరిన గంగ చిన్నప్పటి ఫోటో చూసైనా సరే గుర్తుపట్టి ఉండొచ్చు. మరి ఆ నిజాన్ని గంగతో చెప్పలేదంటావా బ్రో? చెప్పారు కాబట్టే ఆ గంగ అమ్మ అమ్మ అంటూ తన చుట్టూ తిరుగుతుందా? నో, డెఫినెట్గా చెప్పుండరు. ఎందుకంటే పెంచిన ప్రేమ ఒకవైపు అడ్డొస్తే నిజం తెలిస్తే పరిస్థితులు ఎలా మారతాయో, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అనే భయం మరోవైపు ఉంటుంది. పైగా శకుంతలత్తయ్యకి గంగ అంటే నచ్చదని తెలిసింది. ఇప్పుడు ఈ విషయం కూడా తెలిస్తే తనని ఎప్పటికీ కోడలిగా యాక్సెప్ట్ చేయరనే భయం కూడా కావచ్చు. టూ మెనీ రీజన్స్ టు హైడ్ దిస్ ట్రూత్. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది బ్రో. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? ఈ విషయం అత్తయ్య గారితో చెప్తావా? నో, చెప్పను. సైలెంట్గా ఉంటూ ఈ డ్రామాని ఎంజాయ్ చేస్తాను. ఎవరు ఏ రోల్ ప్లే చేస్తున్నారో, ట్విస్ట్ ఎవరి దగ్గర ఓపెన్ చేయాలో హైడ్ అండ్ సీక్ ఆడుతూ అందరితో ఆడుకుంటాను. ఈలోపు ఈ విషయం ఎవరికైనా తెలిస్తే? తెలిసే ఛాన్సే లేదు. దానికి ఆల్రెడీ ప్లాన్ చేశాను. దీన్నిలానే హోల్డ్ చేసి టైం చూసి బాంబ్ పేలుద్దాం. బూమ్! ప్రసాదం చాలా బాగుంది కదా చిన్నత్తయ్య. ఇంకాస్త ఘీ తగిలింటే ఇంకా అదిరిపోయేది. యునో, నియర్ అమ్మవారి టెంపుల్ పులిహోర ప్రసాదం సూపర్ ఉంటది. అయితే వచ్చే శుక్రవారం అక్కడికి వెళ్దాం చిన్నత్తయ్య. సార్ డైటింగ్ ప్రేయర్తో నా నోరు కట్టేశారు. ఇలా ప్రసాదంతోనే సర్దుకోవాలి. నువ్వు కాంపిటీషన్లో విన్ అవ్వాలనే కదా వి కమ్ టు టెంపుల్. గెలుస్తాంలే, ఐ టెల్ యూ. అందుకే కష్టపడుతున్నాను చిన్నత్తయ్య. ఈ ఫోటోలో ఉన్నది నా పాపలో ఉన్నది నా పాపలో ఉన్నది నా పాపలో. నా
కడ్డొస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని దుర్మార్గుని సార్. ఆ దుర్మార్గుడి బెదిరింపులకు భయపడి ఒక నిజాన్ని దాచేశాను దేవుడా. ఆ అమ్మాయికి ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే కాపాడాలి స్వామి. అత్తయ్య ఎవరు పడిపోయారు. హే బిగ్ పర్సన్, అయ్యో హే బిగ్ బాబాయ్ పర్సన్, గారు, సార్ బిగ్ పర్సన్, బాబాయ్ గారు, సార్ బిగ్ పర్సన్, బాబాయ్ గారు, ఏమైందండి? బిగ్ పర్సన్, వాట్ హ్యాపెండ్? చిన్నత్తయ్య మంచినీళ్ళు తీసుకురావా? కార్లో ఉన్నాయి, తీసుకొస్తా. బాబాయ్ గారు, సార్ బాబాయ్ గారు, 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 బేబీ టేక్. బాబాయ్ గారు, బాబాయ్ గారు, బాబాయ్ గారు, మెల్లిగా. సార్ మెల్లగా. కొంచెం మంచినీళ్ళు తాగండి. చాలా బాబాయ్. అరే రామనాథంలా ఉన్నాడే. రామనాథం గారు, రామనాథం గారు, ఏమైంది? లేకంటే ఆర్ యు ఆల్ రైట్? ఐఎమ్ ఓకే సార్. రండి హాస్పిటల్కి వెళ్దాం. అక్కర్లేదండి, నేను బాగానే ఉన్నాను. ఈయన మీకు తెలుసా సార్?